అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నేను చాలా లీగల్ విషయాలే ఎక్కువ పెడతా ఉంటాను. అప్పుడప్పుడు సామాజిక విషయాలు తప్పదు, సామాజిక విషయాలు కూడా మనం చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను. ర్యాబిష్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 60,000 నుండి 1,00,000 మంది చనిపోతున్నారు. ఒక్క ర్యాబిష్ వల్ల, అంటే కుక్క కాటు వల్ల మరణించే వాళ్ళ శాతం 60 నుండి 1,00,000 మంది ఉన్నారు. అందులో 36 to 40% ఆఫ్ ది పీపుల్ ఒక్క భారతదేశం నుండే ఉన్నారు. ప్రపంచం అంతా 60% మంది అయితే ఒక్క భారతదేశం నుండి 40% మంది మరణిస్తున్నారు. దాని మీద ప్రభుత్వాలు కానీ, అలాగే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, అలాగే ఈ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో అట్లా చంపొద్దు అని చెప్పినప్పటికీ వాటి మీద తీవ్రమైన చర్యలు తీసుకోమంది. ఎవరైనా కుక్కకి అన్నం వేస్తే, ఎవరైనా పెంచితే ఆ కుక్క ఎవరికైనా కరిచినా లేకపోతే డ్యామేజ్ చేసినా వాళ్ళదే బాధ్యత. అంటే అన్నం పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ ఖర్చులు భరించాలి. అతనికి నష్టం జరిగినటువంటి కాంపన్సేషన్ కూడా వాళ్ళే ఇవ్వాలి. ఒక వ్యక్తి బండి మీద వెళ్తుంటే ఇంట్లో పెంచుకున్న కుక్క వచ్చి అడ్డుగా పడితే అతను పడిపోయి దెబ్బలు తగిలింది అనుకోండి, కాంపన్సేషన్ మొత్తం ఆ కుక్కను పెంచే వాళ్ళు ఇస్తారు. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ నమోదు చేసి తర్వాత మనం కాంపన్సేషన్ కోసం కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఒకటి. ఈ ర్యాబిస్ దగ్గరికి వస్తే, ర్యాబిస్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది అని చెప్పేసి చాలామంది డాక్టర్లు చెప్తే నేను చూశాను. ఏంటంటే ర్యాబిస్ వచ్చినట్టు టెస్టులు కూడా దొరకదు. ర్యాబిస్ వస్తే ఏం చేయాలి అన్నది మాత్రం మనం వీడియోల్లో చూశాను, మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒకసారి కుక్క కరిచినట్టునే, లేకపోతే ఏ జంతువు కరిచినా, ఎలక, కుక్క, పిల్లి, కోతి ఏది కరిచినా ఇమీడియట్గా సబ్బుతో శుభ్రంగా వాష్ చేయాలి. ఇమీడియట్గా వెళ్ళి ఒక ఇంజెక్షన్ ఉంటుందట, ర్యాబిస్కి సంబంధించిన ఇంజెక్షన్ అనేటువంటిది 5-6 కోర్సు ఉంది, అది కంపల్సరీ చేయించాలి. ఇంకా దాని మీద తిరగలేదు. అది కాక యాంటీబయాటిక్ సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఒకటి ఖచ్చితంగా చేయించాలట. చేయించకపోతే ర్యాబిస్ నుండి కాపాడడం అనేటువంటిది ఎవరి తరమూ కాదు. దీని మీద చాలామంది డాక్టర్లు చాలా వివరంగా చెప్పారు. అవన్నీ మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు మెడికల్ టర్మ్స్ మెడికల్ పరంగా చెప్తారు. మనం సింపుల్గా ఒక చెప్పింది ఏంటంటే, కాస్త డబ్బులు ఖర్చు అవుతాయని భయపడకుండా ఫస్ట్ వాష్ చేయడం, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడిగేయాలి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టీటీ చేస్తారు. ఆ ఇంజెక్షన్ అలా పక్కన పెడితే నెక్స్ట్ ఒక ఇంజెక్షన్, ఒక కోర్స్ అనమాట, ఒక బాక్స్ కొనుక్కుంటే అందులో 5-6 ఉంటాయి. ఒక వారానికి ఒకసారి 5 రోజులు 10 రోజులు అలా ఉంటుంది. అలాగా చేతికే చేస్తారు. బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు అనేవి సిస్టమ్ పోయింది, చేతికే చేస్తారు, భయపడవసరం లేదు, సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఇంజక్షన్ సిస్టమ్ అనేది. అలా ర్యాబిస్ ఇంజక్షను కొద్దిగా 4-5 వేలు ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ లేకపోయినప్పటికీ మీరు ప్రైవేట్గా ఖచ్చితంగా చేయించుకోవాలి, ఎందుకంటే మన జీవితం కాబట్టి. 5 చేయించుకున్న తర్వాత యాంటీబయాటిక్ సంబంధించిన ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి అది కూడా చేయించుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఒక్క ప్రాణం నిలబెట్టిన, ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నిలబెట్టే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టడం జరిగింది. మీరు కూడా షేర్ చేయండి. ఊరికినే కుక్కలకి, ఇంట్లో కుక్కలను పెంచొద్దు. కుక్కలను పెంచడం అనేది మన సాంప్రదాయం కాదు. బయటన ఉండాలి తప్ప గుమ్మం దాటి ఇంట్లోకి వచ్చింది కుక్క అంటే మీకు ఆ రోజు భగవంతుడు ఆ రోజు భోంచేయడం అనే సాంప్రదాయం భారతదేశంలో అన్ని మతాలకే ఉన్నాయి. జై హింద్, భారత మాతాకి జై.